రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సీఎం రేవంత్ కు కేటీఆర్ బహిరంగ లేఖ రాశారు. ఫార్ములా ఈ రేస్ అంశంపై అసెంబ్లీలో చర్చ పెట్టాలని, అప్పుడే నిజాలేమిటో ప్రజలకు తేలుతాయన్నారు. హైదరాబాద్కు మంచి జరగాలనే ఉద్దేశంతోనే ఫార్ములా ఈ రేసు సంస్థతో ఒప్పందం చేసుకున్నామన్నారు కేటీఆర్. కానీ కాంగ్రెస్ పార్టీ రాజకీయ కక్ష సాధింపుల చర్యలు బలి చేశారని వాపోయారు. ఫార్ములా ఈ రేసింగ్లో ఎలాంటి అవకతవకలు జరగలేదని స్పష్టం చేశారు కేటీఆర్. బీఆర్ఎస్పై నిరాధార ఆరోపణలు చేస్తున్నారన్నారు. రేసు వల్ల రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు 700 కోట్ల రూపాయలు లబ్ధి చేకూరిందంటూ లేఖలో పేర్కొన్నారు మాజీ మంత్రి కేటీఆర్. రైట్, సీఎం రేవంత్ రెడ్డికి కేటీఆర్ బహిరంగ లేఖ రాశారు. ఫార్ములా ఈ రేస్ అంశంపై అసెంబ్లీలో చర్చ పెట్టాలని, అప్పుడే నిజాలేమిటో తేలుతాయన్నారు. హైదరాబాద్కు మంచి జరగాలనే ఉద్దేశంతోనే ఫార్ములా ఈ రేసు సంస్థతో ఒప్పందం చేసుకున్నామన్నారు. కానీ కాంగ్రెస్ పార్టీ రాజకీయ కక్ష సాధింపు చర్యలకు బలి చేశారని వాపోయారు. ఫార్ములా ఈ రేసింగ్లో ఎలాంటి అవకతవకలు జరగలేదని స్పష్టం చేశారు. బీఆర్ఎస్పై నిరాధార ఆరోపణలు చేస్తున్నారు. రేసు వల్ల రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు 700 కోట్ల రూపాయల లబ్ధి చేకూరిందంటూ లేఖలో పేర్కొన్నారు మాజీ మంత్రి కేటీఆర్.